రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో ఎవరి దగ్గర చూసినా ఎక్కడ చూసినా క్యాన్సర్. అసలు క్యాన్సర్ మహమ్మారిని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి మనతో పాటు డాక్టర్ రమేష్ గారు ఉన్నారు, సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నుంచి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమేష్. నేను సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇన్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. నేను 10 సంవత్సరాలుగా ఈ క్యాన్సర్ యొక్క ఈ రంగంలో ఉన్నాను. చెప్పండి శివరాజ్. క్యాన్సర్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం కదా, క్యాన్సర్ పేషెంట్స్ని ఇంత ఎక్కువగా పెరగడానికి కారణం ఏమిటి సార్? మనము గత 2 దశాబ్దాలుగా మనం గమనించినట్లయితే క్యాన్సర్ యొక్క వ్యాధి తీవ్రత మన దేశంలో చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి 2 ముఖ్య కారణాలు. ఒకటి, క్యాన్సర్ నిజంగానే క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా పెరుగుతున్నారు. ఇంకొకటి కూడా మనకి డయాగ్నోస్టిక్ మోడాలిటీస్ అంటే వ్యాధిని నిర్ధారించే పద్ధతులు కానీ, మనకున్న అవైలబిలిటీ ఉన్న మెథడ్స్ అంటే స్కానింగ్స్ కానీ అన్నీ ఎక్కువగా, అంటే మనకి వైద్య రంగంలో ఈ టెక్నాలజీ వల్ల ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో సిటీ స్కాన్స్ కానీ వైద్య నిపుణుల అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. అంటే ఈ 2 రకాల వల్ల మనకి క్యాన్సర్ ఇన్సిడెంట్స్ మనం ఎక్కువగా గత 2 దశాబ్దాల్లో చాలా ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ విపరీతంగా పెరుగుతున్న దేశాలలో మన దేశం కూడా ఒకటి. బహుశా ఇంకా కొద్ది సంవత్సరాలలో మన దేశంలో చాలా ఎక్కువ క్యాన్సర్స్ మనం చూస్తాం. డాక్టర్ గారు, క్యాన్సర్ని ఏ విధంగా గుర్తించవచ్చు? జనరల్ పబ్లిక్కి అసలు మనం ఇచ్చే సలహా ఏమిటి? క్యాన్సర్ మనము మన దేశంలో ఎక్కువగా చూస్తున్న కేసెస్ 80 నుంచి 90% 3వ దశ లేక 4వ దశలో. అంటే దీనికి కారణం ఏంది అని అంటే మనకి అవగాహన లేకపోవడమే. ఏ జబ్బుకైనా మన శరీరానికి ఏదైనా జబ్బు వస్తే మనకు ఖచ్చితంగా మన శరీరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే జ్వరం వచ్చేస్తుంది, సింపుల్గా మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, దాని సంగతి ట్రీట్మెంట్ తీసుకుంటాం. కానీ క్యాన్సర్ విషయంలో మనకి ఏంటంటే చాలా లక్షణాలు చాలా ఇనిషియల్గా చాలా మైల్డ్ సిమ్టమ్స్ లాగా తెలుస్తూ ఉంటాయి. దానివల్ల చాలామంది ప్రజలు కేవలం ఇవి ఏదో మనము ఈ క్యాన్సర్ ఈ లక్షణాలు ఇది మనకి ఏమీ చేయవులే అని అనుకునే దానివల్ల చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ని మనం తీసుకుంటే మహిళల్లో కనపడే అతి కామన్గా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. అది ఏమాత్రం నొప్పి లేకుండా ఒక గడ్డ రూపంలో మొదలయ్యి అది చాలామంది మహిళలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట. అది వాళ్ళకి అడ్వాన్స్ అయిపోయి స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ అయినప్పుడు దానివల్ల నొప్పి రావటం కానీ, చర్మంలో అల్సర్ ఫామ్ అవటం, అది వేరే భాగాలకు స్ప్రెడ్ అయిన తర్వాత వచ్చే సిమ్టమ్స్ వల్ల డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ స్టేజ్లో మనం కనుక ఏదైనా కూడా క్యాన్సర్ పేషెంట్ కనుక గుర్తిస్తే మనకున్న చికిత్సా విధానాల వల్ల ఆ క్యాన్సర్ పేషెంట్ని ఎక్కువ వాళ్ళ జీవితకాలాన్ని పెంచడానికి ప్రయత్నం చేయగలుగుతామే తప్ప పూర్తిగా నయం చేయడానికి దాదాపు చాలా కష్టతరమైన పని. సో ఇటువంటి దానివల్ల మేము ఇచ్చే క్యాన్సర్ వైద్య నిపుణులు కానీ డాక్టర్లు కానీ ఇచ్చే సలహా ఏంది అని అంటే అందరికీ కూడా అవగాహన ఉండాలి వ్యాధి గురించి. ఈ అవగాహన వల్లే మనం క్యాన్సర్ని జయించగలుగుతాం. అంటే ఉదాహరణకి కొన్ని రకాలైన క్యాన్సర్ యొక్క లక్షణాలు చెప్తాను. అవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నోటి క్యాన్సర్లో ఏదైనా ఒక పుండు నొప్పి లేకుండా ఏదైనా స్టార్ట్ అయిందనుకోండి, ఆ పుండు కనీసం 3 వారాల వరకు ఏమాత్రం తగ్గకపోవటం, చిగుల నుంచి కానీ ఆ పుండు నుంచి రక్తస్రావం జరుగుతూ ఉండటం, ఏదైనా మనం ఆహారం తీసుకునేటప్పుడు మింగడానికి ఇబ్బందిగా ఉంది అనుకోండి, అది ఏదైనా మనం చిన్న ఫుడ్ బోలస్ అంటే ఆహారం తినేటప్పుడు మనం మింగడానికి ఎక్కువ నీళ్లు తాగాల్సిన అవసరం వస్తే అది బహుశా ఆహార వాహికకు సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఇంకా జీర్ణకోశానికి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనం ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత అంటే ఆకలి మందగించిపోవడం, మనం తీసుకున్న ఏదైనా కొద్ది ఆహారం తీసుకున్న వెంటనే మనకి కడుపు నిండిపోయినట్టుగా అంటే ఆకలి నిండిపోయినట్లుగా అనిపించడం. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక 4-5 ఇడ్లీలు రెగ్యులర్గా తింటూ ఉన్నాడు అనుకోండి, బ్రేక్ఫాస్ట్ కేవలం 1 లేదా 2 ఇడ్లీలు తింటేనే కడుపు నిండిపోయినట్లుగా అనిపించడం. ఇవి జీర్ణకోశ అంటే స్టమక్ క్యాన్సర్ లక్షణాలుగా మనం పరిగణించవచ్చు. ఇంకా ప్యాంక్రియాస్ కానీ లివర్ క్యాన్సర్ లక్షణాలన్నీ కూడా మనకి తెలియకుండా అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటాం. అంటే బరువు తగ్గిపోవటం, ఏమాత్రం కారణం లేకుండా మనకి ఆకలి తగ్గిపోవటం,
ఇంకా పెయిన్లెస్ జాండీస్, మనకి కామెర్లు లాగా కనపడటం, ఇంకా మనకి మూత్రంతో పాటు రక్తం రావటం, ఇంకా మోషన్తో పాటు రక్తం అంటే బ్లీడింగ్ పర్రెక్టం అంటాం, అంటే విరేచనానికి వెళ్ళినప్పుడు రక్తం అంటే నొప్పి లేకుండా రావటం, ఇవి పెద్ద పేగు క్యాన్సర్ యొక్క లక్షణాలు కావచ్చు. ఇంకా యూరిన్లో కానీ ఏదైనా రక్తం వచ్చినప్పుడు ఇవి మూత్రాశయానికి సంబంధించిన క్యాన్సర్ కానీ లేదా కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు అయి ఉండొచ్చు అనమాట. ఇంకా ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే కంటిన్యూస్గా ఒక దగ్గు ఒక 3 వారాలు ఏమాత్రం వేరే ఏదైనా యాంటీబయాటిక్స్ కానీ ఏ వాడినా కూడా తగ్గకుండా ఉంటే ఇవన్నీ కనీసం ఒక ప్రాథమికంగా ఒక 3 వారాలకు మించి ఏదైనా ఒక లక్షణం ఏమాత్రం మనం వేరే మందులు వాడినా తగ్గకపోతే ఖచ్చితంగా అది ఒక క్యాన్సర్కి కారణం అయి ఉండవచ్చు అని మనం గుర్తించాలి. అప్పుడు దగ్గరలో ఉన్న మన క్యాన్సర్ నిపుణులు కానీ ఎవరైనా స్పెషలిస్ట్ని కానీ కలిస్తే ఖచ్చితంగా దానికి తగినట్టుగా ఏదైనా బయాప్సీ చేయటం కానీ ఎండోస్కోపీ చేయటం కానీ లేదంటే స్కానింగ్ చేయటం కానీ చేయటం వల్ల క్యాన్సర్ని వీలైనంత వరకు మనం ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించే అవకాశం ఉంటుంది. సో నేను ఈ ఆర్టీవీ ప్రేక్షకులకి నేను ఇచ్చే ముఖ్య సలహా ఏంది అని అంటే ఈ లక్షణాలు ఏవైతే ఇప్పుడు నేను చెప్పి ఉన్నానో అవి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ లక్షణాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. అంటే ఏదైనా ఒక లక్షణం అంటే మన బాడీ మనకు ఒక సిగ్నల్ ఇస్తూ ఉంటుంది నేను నార్మల్ కాదు అని. అది మనము వెంటనే గుర్తించి వీలైనంత వెంటనే మనం స్పెషలిస్ట్ని కనుక కలిస్తే అది క్యాన్సరో కాదో నిర్ధారణ చేస్తారు. సో అందుకనే మనకి ఎక్కువగా ఏంటంటే మనకి ఈ లక్షణం మనల్ని ఏమీ చేయదులే అని ఒక నిర్లక్ష్య ధోరణి మనల్ని క్యాన్సర్ యొక్క ప్రాథమిక దశలో గుర్తించకుండా లేట్ స్టేజ్కి వెళ్ళేదానికి కారణమవుతుంది. డాక్టర్ గారు, క్యాన్సర్ సర్జరీలో నూతన విధానాలు ఏంటి? క్యాన్సర్ మనకి చికిత్సలో మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి 3 ఉంటాయండి. అంటే ఒకటి సర్జరీ, కీమోథెరపీ అంటే మెడికల్ ఆంకాలజీ విభాగం, అంటే రేడియేషన్ ఆంకాలజీ. అంటే స్పెసిఫిక్గా కొన్ని క్యాన్సర్లకి అంటే ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ ఆపరేషన్ ద్వారా కంప్లీట్గా మనం తొలగించి ఆ తర్వాత ఇంకా వేరే ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. అదే కొన్ని క్యాన్సర్లకి కేవలం రేడియోథెరపీ చాలా ప్రాథమిక దశలో, ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్లు ప్రాథమిక దశలో మనం గుర్తిస్తే వాటికి ఏదో ఒక సింగిల్ మోడాలిటీతో మనం కంప్లీట్గా క్యాన్సర్ని నయం చేయడానికి వీలుంటుంది. లేట్ స్టేజ్ అయ్యే కొద్దీ మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అంటాం. దాదాపు మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ 3 రకాలైన చికిత్సా పద్ధతులు అవసరమవుతూ ఉంటుంది. అంటే మెడికల్ ఆంకాలజీ వాళ్ళు అంటే మెడికల్ ఆంకాలజీ డాక్టర్ ఎస్పెషల్లీ దాన్ని కీమోథెరపీ అంటే క్యాన్సర్ ఇంజెక్షన్స్ని క్యాన్సర్ యొక్క మందులని ఇంజెక్షన్స్ రూపేణా ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ మెడికల్ ఆంకాలజీ పరంగా క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ, ఆ తర్వాత టార్గెటెడ్ థెరపీ అని చాలా నూతన విధానాలు చాలా రావటం వల్ల చాలా క్యాన్సర్లలో ఇంతవరకు అయితే మనకి జీవితకాలం చాలా తక్కువగా ఉంది అన్న క్యాన్సర్లను కూడా అంటే 4th స్టేజ్లో ఉన్న క్యాన్సర్లను కూడా ఎక్కువ కాలం బ్రతికే విధంగా చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఎస్పెషల్లీ యాజ్ ఎ సర్జన్గా క్యాన్సర్ సర్జరీస్లో చాలా నూతన విధానాలు వచ్చాయి. ఒకప్పుడు ఏదైనా సర్జరీ కంప్లీట్గా అబ్డామిన్ కానీ థొరాక్స్ కానీ అంటే ఛాతీ లోపల వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్కి మేము కంప్లీట్గా ఓపెన్ చేయడం లాంటి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే పూర్తి కోత లేకుండా చేసే సర్జరీ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ రావడం జరిగింది. ఇంకా ఆర్గాన్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటే ఏదైనా భాగానికి క్యాన్సర్, ఉదాహరణకి రొమ్ముకు క్యాన్సర్ వస్తే కంప్లీట్గా రొమ్మును తొలగించడం కాకుండా బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీస్, ఇంకా బోన్ క్యాన్సర్కి కానీ లేదంటే లింబ్ క్యాన్సర్ అంటాం అంటే చేతులకు కానీ కాళ్ళకు కానీ ఏదైనా సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ కానీ వచ్చినప్పుడు పూర్తిగా అవయవాన్ని తొలగించకుండా మనం ఇప్పుడున్న నూతన విధానాల వల్ల మల్టీమోడాలిటీ ట్రీట్మెంట్ వల్ల మనం ఆర్గాన్ ప్రిజర్వేషన్ అంటే లింబ్ సాల్వేజ్ సర్జరీస్ ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఎక్కువ రోబోటిక్ సర్జరీ గురించి వింటున్నాం కదా, రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన సర్జికల్ ఆంకాలజీలో ఉన్న కొత్త మోడాలిటీస్లో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే మనం కోత లేకుండా చేసే సర్జరీస్ అన్నమాట. ఇవి మనకి చాలా కాలంగా జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది. ఈవెన్ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసినప్పుడు లాప్రోస్కోపీలో చేస్తూ ఉంటారు. చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. సేమ్ విధానాలే క్యాన్సర్ సర్జరీస్ కూడా లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీ ఈ రెండింటిని కలిపి మనం మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాము. అంటే ఏమాత్రం కోత లేకుండా మనము అబ్డామిన్లో కానీ లేదంటే ఛాతీ లోపల వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ లేదంటే అబ్డామిన్ అంటే GI క్యాన్సర్స్, స్టమక్, చిన్న పేగు క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కానీ ఇంకా లివర్ క్యాన్సర్స్ కానీ కోత లేకుండా చేసే స్త్రీ
వ్యాధి అంటే గర్భాశయ క్యాన్సర్లు కానీ ఓవరియన్ క్యాన్సర్స్కి వీటికి మనము కోత తక్కువగా పేషెంట్ త్వరగా రికవరీ అవ్వడానికి లోపల తక్కువ బ్లడ్ లాస్ తక్కువ ఉండడానికి ఈ విధానాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. దీంట్లో ఎస్పెషల్లీ రోబోటిక్ సర్జరీ గురించి చెప్పాలంటే ఇది వెరీ వెరీ న్యూయర్ ట్రెండ్. చాలామంది అనుకోవడం ఏంటి అంటే రోబోటిక్ సర్జరీ అనేది రోబోట్ చేస్తుంది ఒక ఏఐ టెక్నాలజీతో అనే ఒక అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. ఈ రోబోటిక్ సర్జరీ అనేది దాంట్లో ఒక రోబోట్ని కంప్లీట్గా సర్జనే ఆపరేట్ చేస్తారు. అది జనరల్గా మన హ్యూమన్ హ్యాండ్తో మేము ఇన్స్ట్రుమెంట్తో హ్యాండిల్ చేయడం కంటే రోబోటిక్ ఆర్మ్స్ని సర్జన్ కంట్రోల్ చేస్తారు. ఇట్ ఈస్ పూర్తిగా సర్జన్ చేసే సర్జరీయే విత్ రోబోటిక్ అసిస్టెన్స్ అంటాం అనమాట. దీనివల్ల పేషెంట్ రికవరీ చాలా చాలా వేగంగా ఉంటుంది. చాలా మినిమల్ బ్లడ్ లాస్, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. చాలా తక్కువ ఖర్చుతో ఎస్పెషల్లీ మా హాస్పిటల్లో బహుశా భారతదేశంలోనే నేను ఖచ్చితంగా చెప్పగలను చాలా తక్కువ ఖర్చులో రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. కోలి ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ మహమ్మారి ఏ విధంగా విజృంభిస్తుంది, ఎలాంటి ఈ జాగ్రత్తలు తీసుకొని దాని నుంచి మనం దూరం అవ్వాలని చెప్పి డాక్టర్ రమేష్ గారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ సంబంధించి మనకు తెలియజేశారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తున్నానండి ఆర్టీవీ హెల్త్. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.